నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోను లైక్ చేయండి. నేపాల్ అగ్నిగుండంగా మారిందండి. ఎందుకు ఏమి అనేది ఒకసారి మనం చూసుకుంటే, సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా వాట్సాప్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, సోషల్ మీడియాలో బ్యాన్ చేశారు నేపాల్ ప్రభుత్వం. దాని మీద ఉద్యమానికి మొదలైంది యువత ఉద్యమం. అది నేపాల్ ప్రభుత్వాన్ని ఎలా చేసేసిందంటే అలా చేసింది. ఇది సోమవారం మొదలయ్యి నిన్న మంగళవారం వరకు కూడా భారీగా నష్టం జరిగింది. అంత నష్టం కాదు. యువత ఎంతోమంది సోమవారమే 20 మంది చనిపోయారు. చనిపోయినా కూడా వాళ్ళు ప్రాణాలు లెక్క చేయలేదు. వాళ్ళు భయపడలేదు. తెగ ఇచ్చి నేపాల్ ప్రభుత్వంపై తిరగబడారు యువత. జైళ్లు ధ్వంసం చేశారు. ఖైదీలు పరారైపోయారు. ఎన్నెన్నో జరిగినాయి. కానీ మాజీ ప్రధాని ఒకరైతే చనిపోయారు. ఏం పరిస్థితి ఏమనేది చూసి అక్కడ ప్రధానమంత్రి రాజీనామా చేశారు. దేశ అధ్యక్షుడు రాజీనామా చేశారు. ఎవరిని వదలలేదు. జైల్లో అయితే ఖైదీలు ఎక్కడోళ్ళు అక్కడ పారిపోయారు. నేపాల్ అంతా అగ్నిగుండంగా మారింది. దీని మీద ఏమో ఒకసారి మనం ఒకసారి చూసుకున్నాం. సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా మొదలైన యువత ఉద్యమం నేపాల్ ప్రభుత్వాన్ని దించేసింది. సోమవారం మొదలైన ఆందోళనలు మంగళవారం హింసాత్మకంగా మారాయి. దీంతో హిమాలయ దేశం అగ్నిగుండంగా మారింది. నిరసనకారులు అధికార పక్షం విపక్షమని చూడకుండా ప్రధాని సహా మంత్రులు, మాజీ ప్రధాని ఇండ్లపై దాడులు జరిపారు. వారి అధికార ప్రైవేటు ఇండ్లకు నిప్పు పెట్టారు. మాజీ ప్రధాని ఇంటికి ఆందోళనకారులు నిప్పు అంటించగా ఆ మంటల్లో మాజీ ప్రధాని భార్య సజీవ దహనమయ్యారు. కొందరు మంత్రులు ఈఐపీలను హెలికాప్టర్లో ఆర్మీ బ్యారెల్కు తరలించగా అవకాశం లేని మంత్రులపై ఆందోళనకారులు ఇరుసుకుపడ్డారు. మహిళా మంత్రులపైన కూడా ఎవరిని వదలలేదండి. వాళ్ళు మాజీయా, ప్రతిపక్షమా, విపక్షమా అనేది లేదు. అందరి మీద కూడా దాడి చేశారు యువత. ఏమరంటే బంగ్లాదేశ్లో ఎలా జరిగిందో నేడు నేపాల్లో కూడా అదే జరుగుతుంది. ప్రజా ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం, ఆందోళనలో ఉక్కుపాదంతో అణిసివేసే ప్రయత్నాలు విఫలం, ప్రాణ నష్టం సంభవించిన వెనుకడుగేయని యువత. చూడండి, చనిపోతానే కూడా యువత అనేది వెనుకడుగేయలేదు. ఏమరంటే సామాజిక మాధ్యమాలపై నిషేధానికి వ్యతిరేకంగా, ఏమరంటే సోషల్ మీడియాలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెడుతున్నారని చెప్పి అక్కడ నేపాల్ ప్రభుత్వం ఏం చేసిందంటే సామాజిక అంటే వాట్సాప్ ఈ సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. అంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మేము పెడుతున్నామని మాది బ్యాన్ చేస్తారా అని చెప్పి యువత తిరగబడారు. ఆ యువత ఎంత తిరగబడినా కూడా ప్రభుత్వము దాన్ని కట్టడి చేయలేకపోయింది ఆ యువతను. తర్వాత సోషల్ మీడియాను పునరుద్ధరించిన నిషేధం ఎత్తివేసినా కూడా యువతలో ఆందోళన తగ్గటలేదు. చూడండి, యువత ఆందోళన హింసాత్మకం, పార్లమెంటు, సుప్రీంకోర్టు, ప్రముఖుల ఇండ్లకు నిప్పు, నేపాల్ అనేది అగ్నిగుండంగా మారింది. ప్రధాని కేపీ శర్మ ఒలి రాజీనామా, అదే బాటలో అధ్యక్షుడు రామచందర్, మంత్రులు, నేతల ఇళ్లపై దాడులు, నిప్పు, కాలిన గాయాలతో మాజీ ప్రధాని భార్య మృతి, ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపై దాడులు, ఆర్మీ బ్యారెక్లకు ప్రముఖులు, సైన్యం చేతికి పాలన, తదుపరి ప్రధానిగా కాఠ్మాండు మేయర్ బలేంద్ర షాకు అవకాశము. చూడండి, వాళ్ళు సోషల్ మీడియా మీద ఎత్తేసినాము అన్నీ కూడా వాళ్ళు నిరసన అనేది ఆపలేదు. ఆపకుండానే వాళ్ళు సోమవారం నుంచి మంగళవారం కూడా ఇది నడుస్తూనే ఉంది. దీని పరిస్థితి ఏమని ఇంకోపారి మనం చూసుకోగలిగితే ఈ అగ్నిగుండంగా మారిందండి నేపాల్. మనం ఏం చేయలేని పరిస్థితుల్లో నేపాల్ ఉంది. అగ్నిగుండంగా మారిపోయింది నేపాల్. అల్లర్లు, పార్లమెంటు, సుప్రీంకోర్టు సహా నేతలకు ఇండ్లు నిప్పంటించేశారు. మంత్రులు రాజీనామా, ప్రధానమంత్రి రాజీనామా. చూడండి, సోషల్ మీడియాలో అవినీతి, ప్రభుత్వం మీద అవినీతి గురించి పెడుతున్నారని చెప్పి
నేపాల్ ప్రభుత్వము సోషల్ మీడియాను బ్యాన్ చేసింది. దానికి యువత సోమవారం ఆందోళన మంగళవారం వరకు చేరింది. సోమవారం 20 మంది చనిపోయినా కూడా యువత భయపడలేదు. పరిస్థితి ఇంత ఘోరమైంది. నేపాల్లో అగ్నిగుండంగా మారింది. ఏం దీని యొక్క పరిస్థితిని చూసుకుంటే ఈ అగ్నిగుండం నేపాల్ అయింది. మనం ఎవరిని ఏం చేస్తాం చెప్పండి. అర్ధరాత్రి నుంచి హింసాత్మక ఘటనలు. నేపాల్ పార్లమెంటు వద్ద పోలీసులు సోమవారం రబ్బరు బుల్లెట్లతో జరిపిన కాల్పుల్లో 20 మంది మరణించడంతో సోషల్ మీడియాను పునరుద్ధరించిన ప్రభుత్వము రాత్రి 10 గంటల సమయంలో మాట మార్చింది. ప్రభుత్వ ఆదేశాలతో సైన్యము, పోలీసులు, ప్రజలు ఇళ్లలోకి వెళ్ళి వందల సంఖ్యలో యువతను అరెస్టు చేశారు. దీంతో అర్ధరాత్రి నుంచి నేపాల్ బగ్గుమనంది. ప్రధాని ఓలీ ఇంటిపై ఆందోళనకారులు రాళ్లు రువ్వారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు. చూడండి, ఎక్కడ మొత్తం చూసినా జైళ్లు ధ్వంసం, ఖైదీలు పరారి. నేపాల్ ఆందోళనను పలు జైల్లోని ఖైదీలు అవకాశంగా మలుచుకున్నారు. 576 మంది ఖైదీలు ఉండగా 575 మంది గేట్లను బద్దలు కొట్టి పారిపోయారు. కాస్కీ జైల్లో 981 మంది ఖైదీలు, 9 మంది పారిపోయినారు. చూడండి, ఈ నేపాల్ ప్రభుత్వం చేస్తున్న ఈ పరిస్థితి చూస్తే సోషల్ మీడియా యొక్క పరిస్థితి ఇలా ఉంది. నేపాల్ హింసా నేపథ్యంలో అధికారులు అంతర్జాతీయ విమానాశ్రయం సహా అన్ని ఎయిర్పోర్ట్లు మూసేశారు. అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద 300 మంది సైనికులు పహారా కాస్తున్నారు. ప్రముఖుల దేశం విడిచి వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో సైన్యం తమ హెలికాప్టర్ల వారిని ఆర్మీ బ్యాకులకు తరలించింది. చూడండి, ఓలీ రాజీనామా చేయాలి, కేపీ సోరీ నేపాల్ హోడ్, కేపీ శర్మ ఓ దొంగ, ఆయన నేపాల్ వీడాలి అంటూ యువత ఉద్యమం ఊపందుకోవడంతో మంగళవారం ఉదయం ఆర్మీ చీఫ్ అంటున్నారు, నేపాల్ ప్రధాని ఓలీ రాజీనామా చేయాలి, ఆయన ఒక దొంగ, దేశం నేపాల్లో ఉండకూడదు ఆయన అనేది కూడా యువత మంగళవారము భారీ ఆందోళన చేసింది. ఏమిటంటే యువత భయపడలేదు. వాళ్ళు సోమవారం 20 మంది చనిపోయినా కూడా వాళ్ళు భయపడలేదు. నేపాల్ దేశాన్ని అగ్నిగుండంగా మార్చారు. ఈ సోషల్ మీడియా నిషేధంపై నేపాల్ ప్రభుత్వము, మన బంగ్లాదేశు ఇలాగా చేసి ప్రజల్లో ఉద్యమకారులు చేసి ప్రజల్లో కూడా బంగ్లాదేశ్ ఎలా చేశాం, బంగ్లాదేశ్ ప్రధాని కూడా భారతదేశానికి పారిపోయి వచ్చింది. అట్లా నేపాల్లో కూడా సేమ్ అలాగే జరిగింది. మిత్రుడు సైనిక పాలనలో ఉంది. నెక్స్ట్ ప్రధాని ఎవరనేది కూడా తెలుస్తుంది. నెక్స్ట్ నేపాల్ ప్రధానిగా కాఠ్మాండు మేయర్ బలేంద్ర షా పేరు వినిపిస్తుంది. సోమవారం రాత్రి మాజీ ప్రధాని ప్రచండ యువత ఉద్యమానికి నాయకత్వం వహించాలని కోరడం, ప్రధాని రాజీనామా తర్వాత బెల్టన్ యువతకు ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఎవరు రాజీనామా ఏమనేది కూడా తెలిసిపోతుంది. కానీ బంగ్లాదేశ్ అయితే అగ్నిగుండంగా మారిందండి. సోషల్ మీడియా యొక్క నిషేధంపై యువత యొక్క తిరుగుబాటు ఎలా ఉండేదో అనేది మనం బంగ్లాదేశ్లో ఎట్లా ప్రజలు తిరుగుబాటు పడినారు, ఇప్పుడు నేపాల్ అగ్నిగుండంగా మారిందనేది కూడా మనం చూస్తుంది. ఏమంటే చెడును అణిచివేయాలి, మేమే చెడు చేస్తాము, ప్రభుత్వం చెప్పినట్టు వినాలా అనేదానికి ఒక నేపాల్ను చూసి కూడా అందరూ నేర్చుకోవాలా. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రభుత్వం మీద వ్యతిరేకంగా పోస్టులు పెడుతున్నారని చెప్పి సోషల్ మీడియాని నిషేధిస్తే ఆ ప్రభుత్వం మీద యొక్క పరిస్థితి ఏమనేది కూడా నేపాల్ను చూసి నేర్చుకోవాలనేదే మన అందరం కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, నా వీడియోను లైక్ చేయండి. థ్యాంక్ యూ.